హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో బుధవారం రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి. తెల్లవారుజాము 5:45 నుంచి 9 గంటల వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది అనేది మీతో షేర్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మార్నింగ్ 5:45 గంటలకే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నిన్న నైట్ పడుకునే ముందు గిన్నెలైతే తోమలేదనమాట. ఒంట్లో కొంచెం నీరసంగా ఉండడం వల్ల నైట్ అసలు ఏ పని చేయలేక ఇంకా అట్లా వదిలేసానండి. ఇక తెల్లవారి 5:45కే లేచి పనులైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ గిన్నెలు తోమకుండా పడుకున్నాను అంటే అసలు నిద్ర కూడా సరిగా పట్టదనమాట. ఎప్పుడెప్పుడు లెగాలి, ఈ పనులన్నీ ఎప్పుడుకవుతాయా అని చెప్పి ఆలోచనే వస్తూ ఉంటుంది. ప్రతి తల్లికి అంతేలేండి. అసలు ఇంట్లో పనులు అలా ఉంచుకొని నిద్రపోవాలన్నా నిద్ర కూడా పట్టదు. ఇంకా తెల్లవారి లేచి ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలి, పిల్లలకి టిఫిన్లు ఎప్పుడు రెడీ చేయాలి, వాళ్ళ క్యారేజీ అంతా ఎప్పుడు రెడీ చేయాలి అన్న ఈ టెన్షనే ఉంటుందన్నమాట. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ని అయితే శుభ్రంగా సబ్బు పెట్టి అయితే తుడిచేసుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా నేను గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కిచెన్ టాప్ కూడా తడిగుడ్డ పెట్టేసి మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుంటానండి. ఈ చివరి నుంచి ఆ చివరికి తుడిచేసుకున్న తర్వాత ఇక ఈ బిందెల మీద ఉన్న మూతలు ఉన్నాయి కదా, ప్లేట్లు ఉన్నాయి కదా, అవి కూడా అయితే సబ్బు పెట్టి అయితే కడిగేసుకుంటాను. నైట్ అంతా ఒకవేళ ఏమైనా పురుగులు ఏమైనా తిరుగుతాయేమో అని చెప్పి భయం అనమాట. అందుకని మొత్తం గ్లాసులును ఆ ప్లేటు కూడాను కడిగేసి మళ్ళీ బిందె మీద అయితే పెట్టేసుకుంటాను. స్టవ్ దగ్గర క్లీనింగ్ అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ కూడా కొద్దిగా డెటాల్ వేసేసి క్లీన్ చేసేసుకుంటానండి. స్టవ్ కింద అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. ఇలాగా రోజు కూడా తుడుచుకున్న తర్వాత ఏదో చిన్నగా సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఈ ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఈ స్టవ్ మీద కూడా ఆ రేకులు అయితే తోమేసుకుంటానండి. తోమేసిన తర్వాత మా పాప 6 గంటలకు ట్యూషన్కి వెళ్ళిపోద్ది కదండి. స్నానానికి వేడి నీళ్ళు, అలాగే తాగడానికి కూడా వేడి నీళ్ళు అయితే పెట్టేస్తాను అనమాట. నీళ్లు పెట్టేసిన తర్వాత పాపనైతే లేపుతానండి. తనైతే బ్రష్ చేసేసి స్నానం చేసి తను రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు నేనైతే బయట వాకిలా దూడ్చేసుకొని మాపు పెట్టేసి చిన్నగా ముగ్గు అయితే పెట్టుకుని వచ్చేస్తాను అనమాట. పాపకైతే పాలు కాచేసి ఇచ్చేసానండి. తను తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. అసలు ఆరైనా కూడా చీకటిగానే ఉందన్నమాట. మా వారైతే దింపడానికి వెళ్ళారులేండి. ఇంకా మా వారు పాపను దింపి వచ్చేసరికి నేనైతే టీ పెట్టేస్తాను అనమాట. మరొక స్టవ్ మీద అయితే కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. ఈరోజు కోడిగుడ్డు బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి. కోడిగుడ్డు బీరకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. కోడిగుడ్డు బీరకాయ అదేంటో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఉట్టి బీరకాయ అయితే ఎప్పుడు ఏం తింటాంలే అని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలాగా గుడ్లేసి వండుతూ ఉంటాను. అలాగే పచ్చిశనగపప్పు బీరకాయ, పెసరపప్పు బీరకాయ ఇలాగా ఏదో ఒకటి మనం కలిపి వేసుకుని వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వేరు వేరు టేస్ట్లు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. ఎగ్స్ ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపు అయితే నేను మా వారు కూడా టీ అయితే తాగేసామండి వేడివేడిగాను. టీని అలా గ్లాస్లో పోసి తిరగబోస్తేనంటే టేస్ట్ అయితే బాగా పెరుగుద్దండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా అట్లాగా? లేదు అని అంటే మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఒక 2-3 సార్లు అటు ఇటు తిరగబోసుకుంటే టీ అనేది టేస్ట్ మరింత పెరుగుతుందండి. బీరకాయలు ఒక 2-3 ఉల్లిపాయలు వేసేసి కర్రీ అయితే చేసేస్తానమాట. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఒలిచేసుకుంటున్నానండి. మేమైతే అసలు ఈ మధ్య నాన్ వెజ్ అయితే తిని చాలా రోజులు అవుతుందన్నమాట. కోడిగుడ్లు మొన్న ఒక రోజున ఎగ్ ఫ్రై చేశాను. ఈరోజు మాత్రం గుడ్లు కర్రీ అయితే చేస్తున్నానండి. అసలు 2 మంత్స్ నుంచి ఏమీ తినట్లేదనమాట. ఇంకా చికెను మటన్ అయితే అసలు ఏం తినట్లేదు. ప్రస్తుతానికైతే ఎగ్స్ మాత్రమే తింటున్నాము. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కోడిగుడ్లను అయితే వేయించుకోవాలండి. కోడిగుడ్లు ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. నేనైతే కోడిగుడ్లు అయితే బాగా వేయించుకుంటానండి. కొంతమంది అయితే వేయించకుండానే ఉడకబెట్టిన కోడిగుడ్లు డైరెక్ట్గా వేసేసుకుంటారు. మా ఇంట్లో వాళ్ళకైతే అస్సలు అట్లా నచ్చదనమాట. కోడిగుడ్లని ఆయిల్లో వేయించితేనే ఇష్టంగా తింటారండి. నాకు కూడా ఇలాగే ఇష్టం అండి. ఎగ్స్ వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఆ ఉల్లిపాయలను అయితే అట్లా వేయించుకుంటూ ఉంటాను. ఈలోపు అయితే బీరకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ముందుగానే పైన ఉన్న పెచ్చు తీసేసి అట్లా కడిగేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడు బీరకాయలు మాత్రం చేదు మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేదంటే మాత్రం కూర మొత్తం అంతా కూడా చేదైపోతుంది. ఒక్కొక్క బీరకాయ అయితే బాగా చేదు వచ్చేస్తాయి అనమాట. ఉల్లిపాయలు వేయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే
అయితే నేను అల్లము వెల్లుల్లి కూడా దంచుతున్నాననమాట. కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని ఒక 3, 4 వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకొని ఇలా దంచేసి అయితే వేసేస్తాను. ఫ్రెష్‌గా వేసుకునే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచి టేస్ట్ వస్తదనమాట. నాన్ వెజ్ కర్రీస్‌లోకైనా, వెజ్ కర్రీస్‌లోకైనా దేనిలోకైనా కూడా ఫ్రెష్‌గా దంచుకుంటేనే టేస్ట్ బావుంటుంది. అసలు స్మెల్ కూడా బాగా వస్తదనమాట. ఇక అది కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసుకున్నాను. బీరకాయ కర్రీ అయితే అట్లా మగ్గుతా ఉంటది. ఈలోపు అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. బన్సీ రవ్వ ఉప్మా అనమాట. ఇడ్లీ పిండ్లు, దోసల పిండ్లు అయితే అయిపోయినాయండి. బీరకాయలు ఇట్లా మగ్గుతూ ఉన్నప్పుడు తగినంత కారం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఆ విధంగా మగ్గిన తర్వాత మరి కొద్దిగా వాటర్‌నైతే పోసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలండి. ఓ పక్కనైతే కర్రీ ఉడుకుతా ఉంది. మరో పక్కన ఉప్మాను కూడా వండేస్తున్నాను. కర్రీలోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసేసుకొని అంతా కలిపేసి మరి కొంచెం సేపు అయితే ఉడికించుకుంటానండి. దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించేసుకుంటాను. ఇక పాప అయితే 7:30కి ట్యూషన్ నుంచి వచ్చేస్తదనమాట. ట్యూషన్ నుంచి రాగానే మళ్ళా హడావిడి స్కూల్‌కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి తొందర పెట్టేస్తా ఉంటది. అందుకని తను వచ్చేసరికి ఇంకా ఈ వంటను, టిఫిన్స్ కూడా రెడీ చేసేస్తానండి. ఈరోజు కొంచెం ఇంకా క్లీనింగ్ పనులైతే ఉన్నాయి. పండుగొచ్చిందంటే చాలు ఈ క్లీనింగ్‌లని, అదని, ఇదని పనులు చాలా ఎక్కువైపోతున్నాయండి. అసలు పని మనిషి లేకోకుండా అన్ని పనులు కూడా మనమే చేసుకోవాలి అనంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఒళ్ళంతా కూడా హూనమైపోతుంది. క్లీనింగ్ పనుల వల్లే అసలు నాకు కూడా కొంచెం ఒంట్లో అయితే బాగోట్లేదనమాట. ఇక ఈ రోజుతోటైతే క్లీనింగ్ పనులన్నీ అయిపోతాయిలెండి. ఇంకా కోడిగుడ్డు, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇక కర్రీ దింపేసి రాగి జావ అయితే కాస్తున్నానండి. మరొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాననమాట. ఉప్మా అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. పాపకి మాత్రమే కొద్దిగా ఒక గుప్పెడు బియ్యమే కడిగేసి పెడతాను. మా కోసం అయితే మధ్యాహ్నం రైస్ అయితే వండుకుంటామండి. వంట చేసుకుంటూనే మధ్యలో కొంచెం ఖాళీ దొరుకుతూ ఉంటది కదా! ఆ టైంలో ఇల్లంతా ఊడ్చేసుకుంటూ ఉంటాను. అలాగే మంచినీళ్ళు వస్తాయండి. కుళాయి వాటర్ వస్తాయి. కింద నుంచి ఒక బిందె లేదంటే 2 బిందెలు తెచ్చుకుంటూ ఉంటానండి. పాప ఇంకా క్యారేజ్ అయితే కట్టేశానండి. టిఫిన్ చేసేసి తను స్కూల్‌కి అయితే రెడీ అయిపోయింది. మా వారైతే దింపేసి వస్తారనమాట. ఈరోజు నైట్ డ్యూటీ అండి. అందుకని ఉదయం దింపేస్తారు. మళ్ళీ సాయంత్రం వెళ్లి తీసుకొచ్చేస్తారండి. అదనమాట. ఈరోజు మార్నింగ్ 8:30 వరకు నా బిజీ రొటీన్ అయితే ఇదండి. హమ్మయ్య! ఉదయాన్నే వంట అయిపోయింది. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా ఏం పనులుంటాయి? ఇంట్లో వాళ్ళకి ఏం పనులుండవు అని మాత్రం అనుకోకండే. ఇంకా చాలా పనులు నా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంట్లో అన్ని పనులు చేయాల్సింది మనమే కదండీ! ఇక ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే. నచ్చిందా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.